ఇప్పుడు వినిపిస్తుంది. ఇట్ సౌండింగ్ వెరీ గుడ్. AEW ప్లీజ్ స్పాన్సర్ చేయొచ్చు. వీఆర్ ఓపెన్ టు స్పాన్సర్స్. What's up? Hello boys and girls. Good morning. Is not sure time ఎంత somewhere 6:18. నా బైక్ డాష్లో 6:18 అని ఉంది. It's around 6:20 in the morning and we are going for a ride. ఎక్కడికి అంటే రాచకొండ ఫోర్ట్. రైట్ నౌ నేను వీడు మావాడు ఉన్నాడు సాయన అండ్ ఇంకా ప్రాబబ్లీ 2 people రావాలి. నాకు వాళ్ళు ఎవరో తెలీదు, బట్ ఫస్ట్ టైం మీటింగ్. మావాడికి తెలుసు వాళ్ళు. అండ్ లెట్స్ సీ రైట్ నౌ నేను ఐఎమ్ ఆన్ మై స్పీడ్, మావాడు ఆన్ మై దిస్ థింగ్ వాట్ యు కాల్ ఇంటర్సెప్ట్ 650. అండ్ ప్రాబ్లీ ఇప్పుడు వచ్చే బాయ్ కూడా ఈజ్ ఆన్ ఇంటర్సెప్టర్ ఒక్కడు. అండ్ అదర్ ఫెలో సంగతి నాకు తెలియదు. ఐ డోంట్ నో అసలు ఇద్దరు వస్తున్నారా ఒకళ్ళే వస్తున్నారా అనేది కూడా. లెట్స్ సీ వచ్చాక ఇంట్రడ్యూస్ చేస్తాం. లైనప్ ఇంటర్సెప్టర్ 650, ఇంటర్సెప్టర్ 650, స్పీడ్ 400. హలో గ్లౌజ్ లోపల అది ఆ ముందరే ఒక రోడ్ ఉంది మ్యాప్లో, అక్కడి నుంచి వెళ్ళలేము నాకు తెలిసి. ఒకసారి అసలు ఇలా ఏమన్నా ట్రై చేయొచ్చు. మీరు సీన్ ఫంక్షన్ అయితే బుక్ అయిపోతుంది. గూగుల్ మ్యాప్స్ తీసుకొస్తే ఇక్కడికి వచ్చాము, లాస్ట్కి డెడ్ ఎండ్. గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని రాకండి సరేనా. బండ్లు అక్కడ ఉన్నాయి, ఏదో కాలేజ్ లోపలికి వచ్చేసాం గూగుల్ మ్యాప్స్ పట్టుకొని వస్తే. ఇప్పుడే చిన్న షార్ట్ బ్రేక్ తీసుకున్నాం ఫొటోస్ కోసం. క్రేజీ సలన్ బాయ్ అంటే మళ్ళీ నేనైతే చేయను, బట్ ఒకసారి ట్రై చేయండి. ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పీరియన్స్. ఎక్కడ చూస్తే అక్కడ అనుకున్నాం ఓకే గాయస్, ఇప్పుడే రవస్ అయింది. ఫస్ట్ నా హెయిర్ ఎలా ఉంది చూసుకోలేదు, బాగా రికార్డ్ చేసి. చాలా బాగుంది. చెప్పండి ఇప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఎట్లా అండి? బాగానే ఉంది బ్రో, మంచిగా క్రూజింగ్ చేసుకుంటూ రావచ్చు, ఫ్రెండ్స్ తోటి మంచిగా చిల్ అవ్వచ్చు. ఇక్కడ టెంపరేచర్ గురించి? టెంపరేచర్ వద్దమ్మా, నెక్స్ట్ టైం రావద్దు చూసాలి ఇలా. మళ్ళీ అది బ్రో ప్యాక్ అయిపోతుంది భయ్యా. ఇప్పుడు మౌంట్ ఉంది, ట్రై చేద్దాం. దిస్ ఇస్ ద లైనప్ ఇంటర్సెప్టర్ 650, a speed 400 and another interceptor 650. యా ఇంకొక మన డిస్టెన్స్ నుంచి ఒక 8.8 kilometers దూరంలో ఉన్నాం. యా నువ్వు ఆ జాకెట్ వేసుకొని స్టంట్ చేస్తున్నావు బ్రో, నాకు అది అవుతుంది. మోటార్ కావాలి గంట కూడా తెలియదు మీకు బ్లాగింగ్ చేయడం. నేను నేర్పిస్తా. ఇది ఈడ పెడతాను లేదా నాకు తెలియదు, నాకు ఎంత కనిపిస్తుందో కూడా నాకు తెలియదు. బాగానే కనిపిస్తుందిలే. ఓకే ఏదో ఒకటి చాలా ప్రాబ్లీ స్టెబిలైజేషన్ బాగుందా లేదా ఇప్పుడు తెలియాలి. ఈ మౌంట్ కొంచెం ఊగుతుంది. స్టార్ట్ అవుతున్నాం మళ్ళీ. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గైస్. వీఆర్ ఆఫ్ టు రాచకొండ. ఐ డోంట్ నో ఈవెన్ ఇఫ్ అసలు నా ఆడియో వస్తుందా లేదా, ఏంటి సీన్, అసలు నా కాక్పిట్ వ్యూ ఏంది ఏమీ తెలియదు. నా హెల్మెట్కి ఒక ఈ మొబైల్ మౌంట్ స్ట్రాప్ లాంటిది ఏదో కట్టినాము, మన బాయ్ తరుణ్ తీసుకొచ్చింది. అండ్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఐ డోంట్ ఈవెన్ నో మీకు అసలు అనిపిస్తున్నా లేదా చక్కగా అనేది.
కానీ వెదర్ మాత్రం ఎక్స్ట్రీమ్లీ చుమ్మా ఉంది. సమ్వేర్ అండర్ 20 degrees. ఎనీవేస్ ఈ రోడ్ మాత్రం చాలా సీనిక్ ఉంది, బ్యూటిఫుల్గా సీనిక్ ఉన్నది. పీపుల్ షుడ్ వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి ప్రాబబ్లీ ఇన్ ద వింటర్స్. అప్పుడే చాలా మంచిది. మంచి సన్ రైజ్ 7:45 ఇన్ ద మార్నింగ్, మంచి ఫీల్డ్స్, అలా కొండలు, మంచి ఫాగ్. అసలు మీకు ఫాగ్ తెలుస్తుందో లేదో నాకు తెలియదు. ఎందు కెమెరా ఏం వ్యూ మీకు అర్థమవుతుందో లేదా వ్యూస్? ఇలాంటివి చూస్తే ఆల్వాయ్ పొద్దున లేచి ఈ నిద్ర అన్నీ వదిలేసి ఈ చలి లోపల జలుబులు తెచ్చుకొని అంతా వచ్చినా కూడా వర్త్ ఇట్, 100% వర్త్ ఇట్. లుక్ ఎట్ ఇట్ బ్రో, మై గాడ్. మళ్ళీ బ్రో కూడా బ్లాగింగ్ చేస్తాను. నేను కూడా బ్లాగ్ చేస్తున్నా, యూట్యూబ్లో కాదు ఇన్స్టాగ్రామ్లో పెడతాను నేను మళ్ళీ. చిన్న క్లిప్స్ మాకు కూడా కావాలి మరి. ఓకే ఓకే ఓకే, లెట్స్ గో. ఇప్పుడు చూపిస్తా. ఇందాక రికార్డ్ కాలే, నేను 2 minutes మాట్లాడిన తర్వాత రియలైజ్ అయినా ఇక్కడ రికార్డింగ్ కనిపించట్లేదు ఏంటని. ఇప్పుడు వినిపిస్తుంది. ఇట్ సౌండింగ్ వెరీ గుడ్. AEW ప్లీజ్ స్పాన్సర్ చేయొచ్చు, వీఆర్ ఓపెన్ టు స్పాన్సర్స్. చాలా బాగుంది మన బ్యూటిఫుల్ బండి, సూపర్ ఉన్న ఎగ్జాస్ట్, వెరీ స్లీక్. మాదున్నది ఆడ అసలు, అదైతే దీనమ్మ గింతున్నది అది. గో ఇట్లా జాలీగా వెళ్ళిపోతా. థాట్ వచ్చింది ఇది. ఇప్పుడు ఆఫ్ రోడింగ్ మాకు. చూడడానికి అయితే బాగుంది భయ్యా. ఇది చిన్న ఫీల్డ్ పక్కన మొక్కలు వేసారుగా, ఇది ఏమంటారు మన తెలిస్తే నాకు చెప్పండి. డిఎం కామెంట్. ఎక్కడికి వెళ్తుందో ఈ వీడియో నాకు తెలియదు అసలు. మంచిగా స్లైడ్ అవుతుంది టైర్, డౌటే లేదు. మా ఊరు ఇట్లా తీస్తుండవు, ఇంకా ఒక పిఎన్ని పెట్టుకొని ఏదో డిస్కవరీ చేయాల్సి వస్తుంది. గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని పోతున్నాము, అది మాకు మంచి దారి చూపిస్తే మంచిదే. దాన్ని నమ్మితే మా చేత కుండలు అమ్మిపిస్తే మాత్రం ఏం చేయలేము మేము కూడా. అన్ఫార్చునేట్ ఈవెంట్ అది. అసలు బండి తీసుకొని ఏం కోమా ప్లేసులలో స్టంట్ మంచి స్టీపే ఉన్నది ఈడ. అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ హోప్ఫుల్లీ మై ఫోన్ స్టేస్ అంతే. నా ఫోన్ ఉంటే చాలు. ఏడేడికి పోతున్నాము ఆ ఇంటర్సెప్టర్లతో. ఏం చేస్తున్నాం రా బాబు మేము? వాడు చేసిన యూజ్కి తప్పితే మిగతా అన్ని పనులు చేసేటట్టున్నాం మేము. ఈ మట్టిలో లేదురా, నాకు అర్థం కావట్లేదు. అమ్మ మేము ఏం చేస్తున్నాం అసలు? ఇది ఏడున్నది? దీన్ని పట్టుకొని నమ్ముకొని పోతున్నాము. క్రేజీ ఆఫ్ రోడ్ అవుతుందిగా. ఎంతదా బాయ్? మా సైడ్ ఉన్నాడు కాబట్టి నడుస్తుంది, ఇంచున్నా కూడా అది ఎక్కేస్తుంది. నాచారు ఏంది సీన్ అనేది. ఆగాగు చూద్దాం ఏమన్నా. ఇలా మట్టిలో తీసుకుపోయి ఆడ పెట్టాము. ఇప్పుడు స్ట్రోక్ అది మళ్ళీ వెనకకి దింపాలి. కోమా సీను. సూపర్ సూపర్ బ్యూటిఫుల్. మీరు గేరప్ అవ్వండి, గోస్ట్ రైడర్ వచ్చేస్తా నేను. బ్యూటీ, ఇట్స్ అ బ్యూటీ. ఓ సీనా దింపుడు. వచ్చేస్తుందిలే.
ఏమైంది? ఎంత? ఎవరికి? 140. ఇప్పుడే మేము రీచ్ అయ్యి ట్రెక్ స్టార్ట్ చేసాం. అమ్మా క్రేజీ ఆఫ్ రోడింగ్ చేసాం. సాయనా ఇప్పుడు చెప్పు సాయనా నీ ఎక్స్పీరియన్స్. అరే ఎక్స్పీరియన్స్ వాస్ గ్రేట్ బాయ్. ఇదేంటి డే బై డే ఐఎమ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్ అట్ రైడింగ్. ఐ హావ్ బి వెరీ స్కిల్డ్ రైడర్. ఇంకో 2-3 ఇలాంటివి వేసాను అనుకో, బైక్ కూడా ఉండదు. నేను చెప్పాలంటే బైక్ లేకుండా రైడ్ చేసేస్తాను. అంతేనా? ఇట్ వాస్ గుడ్. ఫస్ట్ టైం బండి పైన పడ్డా. ఓకే బట్ అదేంటి మనం చాలా స్కిల్డ్ డ్రైవర్ కాబట్టి ఏదో అలా బండి పడనట్టు, మనకి దెబ్బలు తాకినట్టు ఆయాసం వస్తుంది ఇప్పుడు తాగితే. అవుట్ బాగుంది. ఎట్లా అనిపించింది? వెళ్ళాలి, ఇంకా పై వరకు ఎక్కాలి. నా మోటార్ వ్లాగింగ్ సెటప్లో ఎలా వచ్చిందో చూస్తే మళ్ళీ ఇవాళ లెగ్ డేలు గిగ్ డేలు ఏం పని చేయవు. జార పడితే అక్షరాలు కూడా దొరకవు బాయ్. ఎందుకు బాయ్ రాచకొండ ఫోర్ట్ క్రేజ్ ఉంది భయ్. ఆ ప్లేస్ వ్యూ మాత్రం పిచ్చ పీక్స్ లో ఉంది ప్లేస్. బాయ్స్ మొత్తం ఫుల్ జోష్ లో ఉన్నారు. జోష్. తెచ్చి ఇక్కడ పెట్టారు. అచ్చా. మన కాకతీయుల కాలంలో రుద్రమదేవి గారు రుద్రమదేవి అక్కడ పెట్టినాడు. అసలు ఆఫ్ రోడ్ టైర్స్ ఎందుకు ఇంపార్టెంట్ తెలిసిపోయారు కదా. క్రేజీ స్టంట్లు చేసాం, బండి పడేసాం. బండి పడేలేదు బాయ్. బండిని మెల్లగా కింద బజ్జో పెట్టు. బండి పడేయడం బుడగానే కాదు, బండి కింద పడుకోబెట్టడం అంటే అది పట్టుకోలేక మళ్ళీ కింద పెట్టేసుకుంటాం. బండిని బజ్జో పెట్టాం. బండిని బజ్జో పెట్టాం. డిఫరెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ బ్రో నీ బండి పేరు ఏం పెట్టావు? అన్న నువ్వేం పెట్టావు? ఆల్రెడీ దారి మర్చిపోయాను బాయ్. ఒక రాయేద్దాం. ఆ రాయి ఎట్లా వెళ్తే అట్లా వెళ్దాం. అంతేనా? అంతేగా. బైక్ లేకపోతే ఎక్కొచ్చా. ఆ రాయి క్రేజీ పొజిషన్ లాగింది బాబు. ఆ ముందర రాయి చూడు. అదే పెట్టినట్టే ఉందా, అది ఆగినట్లేదు. రైట్ ఎక్కుదాం, లెఫ్ట్ ఎక్కుదామా, రైటా? ఇది ఎక్కొచ్చు. ఎక్కొచ్చు బాయ్. అక్కడ వేసి అక్కడ ఎక్కొచ్చు.
ఇదే ఒక నిమిషం ఇక్కడ పెడుతున్నాను బాయ్. డైరెక్ట్ ఇక్కడ కాల్ పెట్టించాను పైన. బాయ్ బాయ్, నేను చెప్తాను ట్రిక్ చెప్తాను. బ్రో ఫస్ట్ జాకెట్ ఇప్పేసాయి. ట్రై చేస్తా. అమ్మా ఇప్పడం ఏం లేదు భయ్య, బాగుంది. ఐ మీన్ కొంచెం తొందర రావాలా, మేము మా అంతా జర వేరే కథ అయిపోయింది. ఆ గూగుల్ మ్యాప్స్ పెట్టేసి మాకు పెద్ద రాడ్ పెట్టింది అదైతే. మధ్యలో నా క్లిప్స్ ఉన్నాయి. మా అంత పెద్ద ఆఫ్ రోడింగ్ పెద్ద స్టంటే కొట్టాల్సి వచ్చింది. క్రేజీ స్టంట్లు చేసాం ఇవాళ అయితే. అవంతా ఒక చోట మట్టి, అదంతా వేరే కథ కదా, మామూలు కథ కాదు. మన ఇంటి నుంచి 5:40 స్టార్ట్ అయ్యాం. 5:40 స్టార్ట్ అయినా. దాని తర్వాత 5:40 స్టార్ట్ అయితే దిల్సుఖ్ నగర్కి 6:10కి వచ్చాం. దాంతో మళ్ళీ అక్కడి నుంచి వెంటనే స్టార్ట్ అయిపోయాం. మధ్యలో ఒక్క చోట గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని దమ్దం అయింది. రెండో ఒకటే రూట్లోకి వెళ్తాను. అదే ఏం భాష మాట్లాడుతున్నారు వాళ్ళు, నాకైతే అర్థం కాలేదు. మన ఫోటోలు తీసుకోద్దు.